హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు అలోవెరా కోకోనట్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను. అది ఎలా చేసుకోవాలో మనం ఇంట్లోనే చూపించబోతున్నాను అనమాట. ఈ ఆయిల్ మనము రోజు పెట్టుకోవచ్చు. కొంచెం కూడా ఏం వాసన ఉండదు, ఏమీ మనము ఇరిటేట్గా ఫీల్ అయ్యే అవసరం లేదు. రోజు మనము హెయిర్ ఆయిల్ ఎలా పెట్టుకుంటామో అలాగే నార్మల్గా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే మనం ఒక 4 ఆకులు తీసుకోవాలి. దానిపైన ఉండే తొక్కని దాని పొరని తీసుకోవాలన్నమాట. మనం పీల్ ఆఫ్ యూస్ చేసినా వచ్చేస్తుంది, లేదా నైఫ్తో మనం తీసినా ఈజీగా వచ్చేస్తుంది. ఈ అలోవెరా ఆయిల్ మనం రోజు హెయిర్కు పెడతా ఉంటే చిక్కు అనేది పడదండి. డ్రై ఫిజీ హెయిర్ ఉండదు. ఎప్పుడు మనము హెయిర్ బాత్ చేసినా చాలా స్మూత్గా మెత్తగా హెయిర్ ఉంటుంది. మనం దూకోవడానికి కూడా కొంచెం కూడా ఇది బాధ అనిపించదు అనమాట. హెయిర్ షైనీగా కూడా ఉంటుంది. ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా సొల్యూషన్ అయిపోతుంది అనమాట. తొందరగానే డాండ్రఫ్ మొత్తం పోయేస్తుంది. ఇలా యూస్ చేస్తూ ఉంటే మనకి తెలుస్తుంది రిజల్ట్స్. ఇలా మొత్తం ఆకులన్నీ పీల్ ఆఫ్ చేసేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. చేయి నుంచి జారుతూ ఉంటుంది, చాలా చాలా జారుతుంది. ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పేస్ట్ లాగా చేసుకోవచ్చండి. మనం హెయిర్ బాత్ చేసే ముందర ఈ ఆయిల్ పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత హెయిర్ బాత్ చేస్తే గనక మనం షాంపూ తర్వాత పెట్టే కండిషనర్ కూడా అవసరం లేదండి. అంత స్మూత్గా అయిపోతుంది. తర్వాత మెత్తగా అనిపిస్తుంది, తర్వాత షైనీ కూడా ఉంటుంది. మీరు యూస్ చేస్తే మీకే తేడా అర్థమవుతుంది అనమాట. డిజీగా ఉండదు హెయిర్. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను 1 లీటర్ ఆయిల్ తీసుకున్నానండి. 4 ఆకులకు చాలా బాగా సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇదే తీసుకోవాలని ఏం లేదు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. అయితే కోకోనట్ ఆయిల్ ఉండాలి. తర్వాత మనం ఏదైతే ముక్కలుగా కట్ చేసుకున్నామో అలోవెరా అందులో వేసేయాలి. వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. అలా కలుపుతూ మనము కింద అంటుకోకుండా మరగనివ్వాలి. ఈ ఆయిల్ని ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ సేపు బాగా మరగనివ్వాలండి. అలోవెరా అంతా ఆయిల్లో బాగా కలిసిపోతుంది అనమాట. ఆయిల్ కూడా మనకు స్టిక్కీగా ఉండదన్నమాట. మనకు జిడ్డుగా అనిపిస్తుంది ఆయిల్ పెట్టుకుంటే. ఈ ఆయిల్ పెట్టుకుంటే అస్సలు అలా ఉండదండి. చాలా చాలా లైట్గా ఉంటుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఈ ఆయిల్ పెట్టిన తర్వాత అసలు చిక్ అనేది ఉండదు. తలకు దువ్వడం చాలా 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 సులభంగా వచ్చేస్తుంది అనమాట. ఈ అలోవెరా కోకోనట్ ఆయిల్ కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబినేషన్ అండి. మనము ఈ ఆయిల్ 6 months వాడితే మీకే అర్థమైపోతుంది. చూడండి, మరుగుతూ ఉంది, మరగడం స్టార్ట్ అయిపోయింది అనమాట. అందులో నుంచి షాంపూ లాగా మనకు నురుగులాగా వచ్చేస్తుంది. అది అలోవెరా నుంచి వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం సంవత్సరానికి ఒకసారన్నా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి ఒకేసారి, అదేం పాడవదు. ఈ ఆయిల్ రోజు పెట్టుకుంటా ఉంటే మనకు హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. ఇంకా డాండ్రఫ్ సమస్యలు ఉన్నా అది కూడా తగ్గిపోతుంది. డిజీ హెయిర్, డ్రై హెయిర్ అనిపిస్తుంది కదా, అది కూడా తగ్గిపోతుంది అనమాట. దువ్వడం కూడా చాలా సులభంగా అనిపిస్తుంది. మనము కండిషనర్ వాడే కూడా అవసరం లేదండి. చూస్తున్నారుగా, అలోవెరా అంతా బాగా ఉడికి అలోవెరాలో ఉండే పోషకాలన్నీ ఆయిల్లో బాగా కలిసిపోతాయండి. తర్వాత మనం ఈ ఆయిల్ మాత్రం స్టీల్ దాంట్లోనే వడగట్టుకోవాలండి, లేకుంటే ప్లాస్టిక్లో వడగట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇదొకటి గుర్తుంచుకోవాలి. సడన్గా ప్లాస్టిక్ దాంట్లో మళ్ళీ వేసేయకూడదు. నేను స్టీల్ది తీసుకున్నాను. ఇక్కడ హాట్ ఆయిల్ ఉన్నా ఏం పర్లేదన్నమాట. తర్వాత ఇలా వడబోసుకొని రెడీ అయిన ఆయిల్ మనము కోకోనట్ ఆయిల్ డబ్బాలో అన్నా కానీ గ్లాస్ జార్స్లో అన్నా కానీ వేసి పెట్టుకోవచ్చు. స్టోరేజ్ ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా అదేం పాడవదు. రోజు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. తలకు బాత్ చేసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బయట ఇలాంటి ఆయిల్స్ తీసుకుంటే మనకు డౌట్గా ఉంటుంది, ఏం కలుపుతారో ఎలా తయారు చేస్తారో అని. సో మనం ఇంట్లోనే ఇలా హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని స్టోరేజ్ చేసి తీసుకోవచ్చండి.
మీరు ఇంట్లోనే ఇలాగే ఆయిల్ ప్రిపేర్ చేసేసుకొని ఈ ఆయిల్ బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.